డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు. కాగా వాస్తవానికి గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తోంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియట్ బయట కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఇటీవల భూమి పూజ కూడా చేశారు సీఎం రేవంత్. ఇక డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఒకవైపు దేశానికి ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీ, పివి విగ్రహాలు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా అటు అమరవీరుల చిహ్నం అలాగే సెక్రటేరియట్ మధ్యలో ఏర్పాటు చేసినట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రెడ్డిగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, మమత తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఎంతో వివాదాల మధ్య ఆవిష్కరణ జరుగుతుందని చెప్పొచ్చు. గతంలో ఒక వారం రోజులుగా ఈ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటరియట్ ముందు ఆవిష్కరించొద్దని బీఆర్ఎస్ పార్టీ వివాదాలు తెలియజేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విగ్రహ ఆవిష్కరణకు సంబంధించింది ఈ రోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆవిష్కరణకు సీఎం దగ్గరుండి అన్ని పనులను అయితే పరిశీలన చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నదో విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఖచ్చితంగా చేస్తామని తెలియజేయడం జరిగింది. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. ఇతర నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ రాము.